హైదరాబాద్ లో విధ్వంసం సృష్టించేందుకు మానవ బాంబులు ప్రవేశించాయంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు చేసిన హెచ్చరికలు అటు పోలీసులను ఇటు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలి వరుస పేలుళ్ల సంఘటనల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నగర ప్రజలకు ఈ హెచ్చరికలు మళ్లీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే ప్రతిరోజు వేలాది సంఖ్యలో భక్తులు వచ్చే చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద చేపట్టిన చర్యలు చూస్తే భద్రతలో ఘోర వైఫల్యాలేమిటో ఎత్తి చూపుతున్నాయి. వీటన్నింటిపై TV5 పరిశోధనా కథనం ఇప్పుడు చూద్దాం. బాంబుల మోత తర్వాత కూడా ప్రభుత్వం తన మొద్దు నిద్ర వీడలేదనేందుకు చిలుకూరు బాలాజీ దేవాలయ భద్రతా వైఫల్యం ఓ పరాకాష్ట. అక్కడ భద్రత ఎంతమాత్రం ఏర్పాటు చేశారో మీరే చూడండి. భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకు మా ప్రతినిధి చిలుకూరులో బాంబులను తీవ్రవాదులు ఎంత సులువుగా పెట్టవచ్చో రెక్కీ ద్వారా చూపించడం జరుగుతోంది. డమ్మీ బాంబును తన సంచిలో పెట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా దైవ దర్శనానికి బయలుదేరాడు. బస్సుల నుండి గుంపులుగా దిగుతున్న వారిలో కలిసిపోయాడు. గుంపులోనే జాగ్రత్తగా కదులుతూ ప్రవేశ ద్వారం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ పోలీస్ అవుట్పోస్ట్ ఉండడంతో కొద్దిసేపు కూర్చొని చుట్టూ ఉన్న పరిసరాలను గమనించాడు. భక్తుల మాదిరిగానే కొబ్బరికాయలు కొనుక్కొని లోనికి చాలా సులువుగా ప్రవేశించాడు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఎలాంటి మెటల్ డిటెక్టర్లు గాని చెకింగ్ సిబ్బంది కానీ లేరు. కొబ్బరికాయలు కొట్టి ఆలయంలోకి అడుగిడి ప్రదక్షిణలిస్తున్న భక్తులలో కలిసిపోయాడు. తన టార్గెట్ ను ఎంచుకునేందుకు సాధారణ భక్తులతో పాటే 11 ప్రదక్షిణలు పూర్తి చేశాడు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో సంచరించే ప్రదేశంలో సంచిని వదిలేశాడు. నిమిషాల్లో అక్కడి నుండి జారుకున్నాడు. చిలుకూరు వద్ద భద్రతా ఏర్పాట్లు కల్పించడంలో వైఫల్యం మాట పక్కన పెడితే ఏదైనా జరగరాని ఘోరం జరిగితే సహాయ చర్యలు అందించే సదుపాయాలు మృగ్యమే. అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు, ప్రాథమిక చికిత్స కల్పించే ఆసుపత్రులు లేనేలేవు. గుడి అవుట్పోస్ట్ లో పోలీసుల సంఖ్య తక్కువ. దగ్గరలో ఉన్న మొయినాబాద్ స్టేషన్లో మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నారు. ఒక ఎస్ఐ, 4 హెడ్ కానిస్టేబుళ్లు, 20 మంది కానిస్టేబుళ్లు. వీరిలో చాలా మంది ఎప్పుడూ ఏదో ఒక కోర్టు పనిపై బిజీగా ఉంటారు. ఏదైనా జరిగితే అటు నార్సింగ్ ఇటు రాజేంద్ర నగర్ నుండి సిబ్బంది రావడానికి కనీసం గంట పడుతుంది. ఈలోగా జరగాల్సింది జరిగిపోతుంది. పోలీసులు మాత్రం మొత్తం 10 మందిని భద్రతలో ఉంచామంటున్నారు. శని ఆదివారాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మఫ్టీలో తిరుగుతున్నామంటున్నారు. సెక్యూరిటీ ప్రికాషన్స్ ఎక్కువ తీసేసుకుంటున్నాం. ఇప్పుడు మా దగ్గర ఆల్రెడీ కెమెరాస్ ఉన్నాయి. 6 కెమెరాస్ ఫంక్షన్ చేసేస్తున్నాయి. ఇంకా ఫ్యూ మోర్ కెమెరాస్ మేము పెట్టాలి అని ప్లాన్ చేసాం. మెటల్ డిటెక్టర్స్ ఇట్లా అరేంజ్ చేసేస్తున్నాం. మఫ్టీలో కూడా మా పోలీస్ పర్సన్స్ మూవ్ చేసేస్తున్నారు. అందులో 2 ఉమెన్ పీసీస్, 4 మఫ్టీ కానిస్టేబుల్ రౌండ్ ది క్లాక్ మోగుతున్నారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైర్ ఇంజన్లు లంగర్ హౌస్ నుండి అంబులెన్స్ ను ఏపీ పోలీస్ అకాడమీ నుండి పరుగులు పెట్టించాలి. స్థానిక భాస్కర సాధన ఆసుపత్రులు కేవలం ప్రథమ చికిత్సలు అందించగలవు. దేవాలయంలో ఏ ప్రాంతంలో ఏం జరుగుతుంది కూర్చుని చాలా మాకు మండపంలో తెలుసుకోవాలి. ఇమీడియట్ గా మేము పోయి దాన్ని కవర్ చేయొచ్చు. ఎక్కడైనా బ్యాగ్ కనబడితే గానీ ఏదైనా సెల్ ఫోన్సే కానీ చేతిలో ఉంటే కూడా మేము అనౌన్స్ చేస్తూనే ఉంటాం ఫ్రీక్వెంట్ గా. చూడండి, బ్యాగ్ మనకు కనబడితే ఒక 5 నిమిషాలు మీరు తీసుకోకుంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఒక చెప్తాం. ఆలయ అర్చకులు, ప్రభుత్వం మధ్య సయోధ్య లేకపోవడం కూడా అక్కడి భద్రతా ఏర్పాట్లపై ప్రభావం చూపిస్తున్నాయని విమర్శలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద భక్తుల మొర ఆలకించే నాదుడే కరువయ్యాడు. సొంత లాభం లేనిదే రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఏ పని చేయవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతారు. వారి వాదన నిజమే అనిపించే పని నగరం నడిబొడ్డులో జరుగుతోంది. ఆంధ్ర రాష్ట్రం గౌరవించే సగర్వంగా చెప్పుకునే ఆనాటి ప్రముఖుల విగ్రహాలు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేశారు. అయితే 2005 తర్వాత ఆ విగ్రహాల గురించి పట్టించుకోని ప్రభుత్వం గ్రేటర్ ఎలక్షన్ల పుణ్యమా అంటూ ప్రస్తుతం వాటికి పట్టిన దుమ్ము ధూళిని వదిలించడమే కాకుండా కలర్ షైనింగ్ ను ఇస్తోంది. దీనిపై TV5 స్పెషల్ స్టోరీ. మీరు చూస్తున్న ఈ ముఖద్వారం హైదరాబాద్ ప్రజలను దాని జంట నగరంగా ఉన్న సికింద్రాబాద్ కు చేర్చడంతో పాటు అక్కడి నుండి పయనించే వారిని ఒకంత గుగుర్బాటుకు గురిచేస్తుంది.
కారణం ఈ రహదారికి పక్కన ఆంధ్ర రాష్ట్రం గర్వించే చక్రవర్తులు, సమాజ ఉద్ధారకులు, కవులు, మార్గదర్శకుల విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించడమే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక 2005లో ఈ విగ్రహాలకు రంగులు వేయించింది. ఆ తర్వాత వారిని మరిచిపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విగ్రహాలు దుమ్ము ధూళితో నిండిపోవడమే కాకుండా రంగుపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. వివిధ రాష్ట్రాల పర్యాటకులతో పాటు అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం, మన మార్గదర్శకులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఎంతటితో తెలుసుకుని విచారం వ్యక్తం చేస్తున్న విషయాలు బయటపడడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయినా వాటిని పెడచెవిన పెట్టిన సర్కార్ నిధులు ఎందుకు ఖర్చు చేయడం అనుకుందేమో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీకి ఆనుకుని ఉన్న ఈ ల్యాండ్స్కేప్ కోసం మాత్రం లక్షల రూపాయలు కేటాయించి గ్రిల్స్ నిర్మాణం చేసింది. ఇక చర్యలు చేపట్టాల్సిన పర్యాటక శాఖ భూలోక పరిస్థితిని వదిలి ఏకంగా ఆకాశంలో ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలను వివరించేందుకు పోటీపడి ముంబై నుండి న్యూయార్క్ కు వెళ్లే విమానంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచార హక్కులను సొంతం చేసుకుంది. ఇక మున్సిపల్ అధికారులు బిర్యానీ హోటళ్లపై దాడులు, ఓటరు గుర్తింపు కార్డులు, హోటళ్లకు గ్రేడింగ్ ఇచ్చే పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. కథ ఇలా కొనసాగుతుండగా గ్రేటర్ ఎలక్షన్లు ప్రభుత్వం కళ్లు తెరిపించాయి. మన సంస్కృతి, నాటి మేటీల పరువు ప్రతిష్టలు ఒక్కసారిగా పెంచాలనుకున్న వాళ్లు విగ్రహాలను మెరిపించే పని నవంబర్ 1 రాష్ట్రావతరణ దినోత్సవానికి 2 రోజుల ముందు పెట్టుకున్నారు. అంతే మరి, ఏది చేయాలనుకున్నా వారికి సొంత లాభం కనిపించాలి కదా. మా సారుకు కాంట్రాక్ట్ వస్తాయి. మేము ప్రతి సంవత్సరం ముందు పెయింటింగ్ చేస్తాం. నవంబర్ 1 వచ్చినందుకు. లాస్ట్ ఎప్పుడు వేసినారు? లాస్ట్ నేను 2005లో వేసాను. మళ్ళీ ఇప్పుడు కాంట్రాక్ట్ వచ్చిందా? మళ్ళీ కాంట్రాక్ట్ వచ్చి వేసాను. అది లేనిదే తమ పార్టీ నాయకుల పేరిట ఎకరాలు కేటాయించి ఘాట్లు, చౌరస్తాలలో విగ్రహాలు, పార్కులకు, స్టేడియంలకు పేర్లు ఊరికే పెట్టించారంటారా? రాజకీయ రంగు పులుముకున్న వారికి ఎప్పుడూ పూలహారాలు, అభిషేకాలు. ప్రజల పక్షంలో ఏర్పడిన వారికి తమ అవసరాలు తీర్చేటప్పుడు మాత్రమే కలర్ షైనింగ్లు. దశ చూసి మురిసిపోకు, దిశ గురించి మరిచిపోకని సమాజానికి పిలుపునిచ్చిన వేమన సూక్తులను ప్రభుత్వం ఎట్టకేలకు పరిగణలోకి తీసుకుంది. గ్రేటర్ ఎలక్షన్ లో షైన్ అయ్యేందుకు దిశ చూపిన వేమన విగ్రహంతో పాటు మిగతా విగ్రహాలకు కలర్లు వేయిస్తోంది. యానాది రెడ్డి, TV5, హైదరాబాద్.